ఎక్సైజ్ అధికారులు పీడిస్తున్నారని తెలంగాణ బార్ రెస్టారెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆరోపించింది. ఇదే విధంగా కొనసాగితే బార్లు నడపలేమని, అదనపు రెన్యువల్ ఫీజు కూడా విరమించుకోవాలని అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఎక్సైజ్ అధికారులు చేస్తున్న తప్పిదాల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి రాజు గౌడ్ ఆరోపించారు. నష్టాల్లో నడుస్తున్న బార్లపై జీవో నెంబర్ 145 తీసుకొచ్చి మరో భారం వేస్తున్నారని వారు ఆపోయారు. రవీంద్ర భారతిలోని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సెప్టెంబర్ 30న బార్ల లైసెన్స్ రెన్యువల్ ఫీజు 40 లక్షల రూపాయలు చెల్లించామని, ఈ నెల 14న తెచ్చిన జీవో ద్వారా అదనంగా 4 లక్షల రూపాయలు చెల్లించాలని ఎక్సైజ్ అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. రెన్యువల్ డేట్ తర్వాత విడుదల చేసిన జీవోను వచ్చే ఏడాది నుంచి అమలు చేయాలని డిమాండ్ చేశారు. బార్లను మరో చోటుకు మార్చుకునేందుకు 16 లక్షల రూపాయలు ఉన్న ఫీజును 30 లక్షల రూపాయలకు పెంచారన్నారు. రెంటల్ అగ్రిమెంట్లో రిజిస్టార్ లీజ్ డీడీ మినహాయించాలన్నారు. వైన్ షాపుల్లో పర్మిట్ రూములను నిబంధనల ప్రకారం నడిచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రంగారెడ్డి ఎక్సైజ్ డీసీ, శంషాబాద్ షేర్లింగంపల్లి ఎక్సైజ్ సీఐలు అవినీతికి పాల్పడుతూ వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అనంతరం మంత్రి కార్యాలయం ఎదుట ప్లకార్డులతో నిరసన తెలిపారు.